ఈ వీడియోలో మనం రీడ్ టెస్ట్ ఫైల్ ఈ యొక్క యాక్టివిటీ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్గా మనం ఏంటంటే కాపీ, మూవ్, డిలీట్, ఎగ్జిట్స్ అనమాట. సో ఈ యాక్టివిటీస్ గురించి చూసారనమాట. సో ప్రాక్టికల్గా మనం ఒక టెస్ట్ ఫైల్ని ఎలా రీడ్ చేయాలి, దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ప్రాక్టికల్గా. సో రీడ్ టెస్ట్ ఫైల్ యాక్టివిటీ. వీటిని డిలీట్ చేస్తున్నాను. సో బిట్ ఆఫ్ కోడ్స్ అనమాట. ఈ బిట్ ఆఫ్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో మనం ఫంక్షనాలిటీ మనం అర్థం చేసుకొని దాన్ని మనకి తగ్గట్టుగా మనం మౌల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి రీడ్ టెస్ట్ ఫైల్ కదా, టెస్ట్ ఫైల్. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్కి పాత్ మనం ఇచ్చేసి ఆ ఫైల్ రీడ్ చేయొచ్చు అనమాట. సో ప్రాపర్టీ మేజర్గా కంటైన్ ఆన్ ఎర్రర్ డిస్ప్లే నేమ్ ఎన్కోడింగ్ ఫైల్ పాత్ ఇవ్వాలి మనం. అండ్ అవుట్పుట్ అనమాట, అవుట్పుట్ని మనం సేవ్ చేసుకోవాలి. సో మేజర్గా ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సింది ఫైల్ పాత్, అవుట్పుట్ని సేవ్ చేసుకోవాలి. అవుట్పుట్ వేరియబుల్. ఓకే, చూద్దాం. నేనేం చేస్తానంటే ఇక్కడ టెస్ట్ ఉంది కదా, ఈ ఫైల్ని నేను రీడ్ చేస్తాను, తర్వాత డిస్ప్లే చేస్తాను అనమాట. సో ఓకే, ఇది డీలో ఫైల్ నేమ్ వచ్చేసరికి న్యూ టెస్ట్ డాక్యుమెంట్ అనమాట. ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది వార్నింగ్ రిలేటివ్ పాత్ సంబంధించింది. ఓకే, ఇగ్నోర్ చేసుకోవచ్చు, ఏం కదా, రన్ అవుతుంది. ఫైల్ పాత్ ఇచ్చాను. ఆ తర్వాత మనం సేవ్ చేసుకోవాలి డేటాని. సో కంట్రోల్కి అండ్ అవుట్పుట్ అని ఇస్తాను. వేర్ అండర్స్కోర్ రిజల్ట్ అని ఇస్తాను. రిజల్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డేటా టైప్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది కాబట్టి సో దీన్ని స్ట్రింగ్ ఉంటుంది, రిజల్ట్ అనేది స్ట్రింగ్ వచ్చేసింది. ఓకే, ఆ యొక్క ఫైల్ని రీడ్ చేసి ఆ యొక్క రిజల్ట్ని రిజల్ట్ అనే దాంట్లో వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో మనం చెక్ చేద్దాం అవి యొక్క వేరియబుల్ అనేది వాల్యూస్ ఏంటి అనేది. సో లాగ్ మెసేజ్ చేస్తాం కదా, లాగ్ మెసేజ్ లెవెల్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషనే. సో ఇక్కడ మనకి ఏంటంటే టైప్ వచ్చేసరికి మనం రిజల్ట్ అని ఇచ్చాం కదా, అండర్స్కోర్ రిజల్ట్. ఇక్కడ వేరియబుల్ ఉంటుంది, రిజల్ట్ ఇస్తున్నాం. సో మనకి ఇక్కడ కన్వర్షన్ అవసరం లేదు, డేటా కన్వర్షన్, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. సో ప్రీవియస్గా ఏంటంటే అది బూలియన్, సో స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ కన్వర్ట్ చేసాం. డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, నేనైతే దీన్ని రన్ చేస్తాను. చూద్దాం, ఈ ఫైల్ ఓపెన్ చేసి రన్ చేద్దాం. నాకు తెలిసి ఎర్రర్ వస్తుంది. సో ఓకే, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అయింది. సో చూడండి, మేబీ ఎక్సెల్కి ఉంటుందేమో, దీనికి లేదు కదా. ఓకే, రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ ఫైల్లో చూడండి ఏమన్నా. ఈ ఫైల్లో డేటా మొత్తం ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇదనమాట, ఒక ఫైల్ని రీడ్ చేయడానికి ఈ యొక్క యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఫైల్ రీడ్ చేసి మన డేటాని మనం ఏమైనా ప్రాసెస్ చేయాలనుకుంటే సో రీడ్ చేసిన తర్వాత ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ని మనం డేటా మ్యానిపులేషన్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో చూద్దాం ఇప్పుడు ఏమన్నా వేరియబుల్ ఇంకేమన్నా ఫైల్ ఉందామా. సో యూఐ పాత్లో ఇంకో ఫైల్ ఉంది కదా,
సో నేను ఈ ఫైల్ని నేను రీడ్ చేస్తాను, వర్డ్ ఫైల్ని. ఇది టెస్ట్ ఫైల్ కాబట్టి చూద్దాం అది వర్డ్ అనేది రీడ్ అవుతుంది లేదా చెక్ చేద్దాం. సో యూఐ పాత్, ఓకే, ఫైల్ పాత్ ఇచ్చేసాను. రిమైనింగ్ ఆల్ సేమ్ అనమాట. సో సేవ్ అండ్ దెన్ రన్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది అనమాట. వర్డ్ డాక్యుమెంట్ అనేది రన్ అయింది. సో ఇదేంటంటే మేజర్లీ సూట్ఫుల్ దేనికంటే టెస్ట్ ఫైల్కి, వర్డ్ కానీ పీడిఎఫ్ కానీ కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయదన్నమాట. సో ఇది చూసే కదా సింబల్స్ ఏమైనా వచ్చినాయి. ఒక టెస్ట్ ఫైల్ని రీడ్ చేయడానికి ఇది కరెక్ట్గా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో టెస్ట్ ఫైల్ని రీడ్ చేయాలనుకుంటే AI2 యూజ్ చేసి టెస్ట్ ఫైల్ రీడ్ చేసి దాన్ని ఆ యొక్క వాల్యూని మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట అబౌట్ ది రీడ్ టెస్ట్ ఫైల్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రైట్ టెస్ట్ ఫైల్ ఉంది కదా, ఈ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుందో మనం ప్రాక్టికల్గా మనం చెక్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.